శ్రీమాత్రే నమః. అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. అయితే ఈరోజు సంక్రాంతి పండగ యొక్క విశిష్టతను తెలుసుకుందాము. పూర్వకాలంలో మన దేశం ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉండేది. రైతులు కష్టపడి పంటలు పండించి దేవుడి కృపతో మంచి దిగుబడి వచ్చినప్పుడు ఆనందంగా పండుగలు చేసుకునేవారు. అలా పంటలు కోసి ఇంటికి తీసుకొచ్చే సమయం వచ్చేది మకర సంక్రాంతి. అయితే ఈ మకర సంక్రాంతికి ఇంకో విశిష్టత కూడా ఉంది. అదేమిటి అంటే ఈరోజు సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనిని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభించడంతో ఈ రోజు నుంచి శుభకాలం మొదలవుతుందనేది మనకి నమ్మకం. పురాణాల కథల ప్రకారం ఈ రోజునే భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ప్రాణత్యాగం చేశాడు. పుష్యమాసంలో మనకి మొదటగా పూజించబడేది సూర్యభగవానుడు. మళ్ళీ ఈ మకర సంక్రాంతి రోజు సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి కొంచెం కొంచెం సూర్యుని యొక్క తేజస్సు పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా తేజస్సు పెరగాలని మనం సూర్యభగవానుని ధ్యానిస్తే ఆయన ఆయుష్, ఐశ్వర్యం, సౌభాగ్యంతో పాటు సకల భోగభాగ్యాలని మనకి కలిగిస్తాడు అనేది నమ్మకం. అయితే రైతులు తమ పంటలను ఇచ్చిన భూమాతకి, సూర్యునికి కృతజ్ఞతగా పూజలు చేస్తారు. అందుకే సంక్రాంతిని పంటల పండుగగా జరుపుకుంటారు. ధాన్యాలని కోసుకొని వచ్చి ధాన్యాలకి కూడా పూజ చేయడం జరుగుతుంది పల్లెటూర్లలో. సంక్రాంతి 3 రోజుల ప్రాముఖ్యతతో కూడుకున్న పండుగ. భోగి పాత చెడు అలవాట్లను విడిచిపెట్టి కొత్త జీవితం ప్రారంభించే రోజు. మకర సంక్రాంతి అంటే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించి మంచి రోజులు వస్తాయి అన్నట్టు. అదేవిధంగా కనుమ పశువులను పూజ చేసి రైతు జీవితాన్ని గౌరవించే రోజు. అంటే మొత్తంగా ప్రకృతిని పూజించే పండుగ మనకి ప్రతి పండుగలో కనిపిస్తుంది. ఈ పండుగ ఇంకా విశేషంగా మనము ప్రకృతి పండుగగా భావిస్తాము. అయితే సంక్రాంతి పండుగ, మకర సంక్రాంతి పండుగ అనేది మనకు అన్ని ప్రకృతిలోని సూర్యునికి, భూమికి మకర సంక్రాంతి. అందుకని భోగి నుండి కనుమ వరకు కూడా మనము ఆనందంగా, ఉల్లాసంగా 3 రోజుల పండుగని ఎంతో సంతోషంగా జరుపుకుంటాము. మొత్తము అందరం కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో ఊర్లలోకి వెళ్ళి ఆనందంగా గడిపే పండుగ మనకి మకర సంక్రాంతి. ఈ పండుగ రోజు పెద్దలకి కూడా మనము పూజ చేస్తే మంచి జరుగుతుంది అని అంటాము. ఎందుకంటే ప్రకృతిలోనే పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రకృతిని ప్రేమిస్తే పెద్దల ఆశీర్వాదం కూడా మనకి దొరుకుతుంది. అందరూ ఆనందంగా మకర సంక్రాంతి, కనుమ, భోగి అన్ని పండుగలు మంచిగా జరుపుకున్నారని కోరుకుంటూ మీ అమ్మవారి దీవెన ఛానల్. శ్రీమాత్రే నమః. లోక సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.